బ్రేకింగ్ న్యూస్. సంగారెడ్డి జిల్లాలో దారుణం. ప్రియుడితో పారిపోయిందని కక్ష. పోలీసుల ముందే భార్య గొంతులో పొడిచి చంపిన భర్త. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో పారిపోయిందని అనుమానంతో భర్త తన భార్యను పోలీసుల ముందే కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే కవిత సిద్ధార్థ రెడ్డి దంపతుల మధ్య గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. కవితకు పవన్ రెడ్డి అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్టు సమాచారం. ఇటీవల ఆమె తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలతో కవితను మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో గుర్తించారు. ఆమెను తిరిగి జహీరాబాద్ కు తీసుకువస్తున్న సమయంలో అదే పోలీసు వాహనంలో భర్త సిద్ధార్థ రెడ్డి కూడా ఉన్నాడు. ఇక అక్కడే దారుణం జరిగింది. సదాశివపేట మండలం నందికంది సమీపానికి రాగానే కోపంతో ఉన్మాదంలో మారిన సిద్ధార్థ రెడ్డి తన దగ్గర ఉన్న కత్తితో భార్య గొంతులో పొడిచాడు. ఈ ఘటనతో పోలీసులు సైతం షాక్ కు గురయ్యారు. తీవ్ర గాయాలతో కవితను ఆసుపత్రికి తరలించిన మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందింది. హత్య అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే ఇలాంటి ఘటన జరగడంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. అక్రమ సంబంధాలు కుటుంబాలు చిచ్చురేపుతున్నాయా? ఈ ఘటన మరోసారి ఈ ప్రశ్నను లేవనెత్తుతోంది.